రేషన్ బియ్యం కోసం కొన్ని రోజులు కొట్లాట, యూరియా ఇచ్చే సెంటర్ల కాడ జుట్లు పట్టి తన్నులాట, ఫ్రీ బస్ పుణ్యమా అని బస్సులల్ల బాదులాట. ఈ తీరుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడోళ్ళ నడుమ పంచాది పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అదే ఆడోళ్ళ చేతికి మైకులు ఇచ్చి మందిని తిట్టుండ్రన్నట్టు చేస్తున్నది. ఇగో ఈ అక్క నోటికి మొక్కాలి, ఎట్లా మాట్లాడుతుందో చూడండి. ఒరే పుట్ట మధు, ఇంకొకసారి వాళ్ళ కుటుంబం గాని, స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి గాని, శ్రీధర్ బాబు గారి గురించి గాని ఎక్కడ నువ్వు వాయిస్ ఇప్పినా నిన్ను పండబెట్టి నీ నాలుక తెగ్గొత్తామని చెప్తా ఉన్నా. వామో వామో, పండబెట్టి నాలుకే తెగ కోసుడంటే మామూలు ముచ్చట. నోట్ల నుంచి మాట రాకుండా మూగోన్ని చేసుడు, జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు చేసుడు. ఈ అక్క తీరు చూస్తుంటే అన్నంత పని చేసేటట్టే ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేసుడేమో గాని ఆడోళ్ళ నోటికి పదును పెంచి గరుకు మాటలు వచ్చేటట్టు మాత్రం చేస్తున్నాడని అంటారు. కరీంనగర్ జిల్లా మంతెనల ఎసొంటి రాజకీయం నడుస్తున్నదో ఏమో గాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును పొట్టు పొట్టు తిట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ లూకుంటారా? మీరు మాట్లాడితే వాడు పుట్టమదు వాడు వీడు అంటాను. అరే శ్రీధర్ బాబు అని మేము అనలేమా? మాకు అనుకుంటున్నారా? కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి ఈ రోజు ఇంకా శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు అని మేము పిలుస్తా ఉన్నాము. మా మాటలు కొద్దిగా పద్ధతిగా ఉన్నాయి. బజార్కెక్కి బాదులాడుకున్నట్టు కాకుండా ఒరే గిరై అనకుంటా, గయ్యాలేశం వేయకుండా, గిచ్చి కయ్యం పెట్టుకొని రచ్చ చేయకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అమ్మ కయ్యం అంటే నాకు ఇయ్యమన్నట్టు చేసింది. ఈ తీరుగా తెలంగాణలో ఆడోళ్ళ పంచాదులు 3 బూతులు 6 కారు కూతలు అన్నట్టు సాగిపోతున్నది. ఎంత మంచి పాలన అని మెచ్చుకుంటున్నట. నాళ్ళ నీళ్ళ కాడ పంచాదులు రాజకీయాలకు తీసుకొచ్చినందుకు ఏందో ఏమో పోన్రి తిట్లు.